Hello everyone, welcome back to the course Quantum Technologies using Qiskit. మనం ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే సిమెన్స్ అల్గారిథం ఆర్ సైమన్స్ అల్గారిథం. సైమన్స్ అల్గారిథం అనేది ఫండమెంటల్ క్వాంటమ్ అల్గారిథమ్స్ అండ్ ఆల్సో ది అడ్వాన్స్డ్ క్వాంటమ్ అల్గారిథమ్స్ కి మధ్య ఒక బ్రిడ్జ్ అని మనం చెప్పొచ్చు. ద ఫేమస్ షోర్ ఫ్యాక్టరింగ్ అల్గారిథం అనేది కూడా సైమన్స్ అల్గారిథం ఇన్స్పిరేషన్ గా తీసుకొని క్రియేట్ చేశారు. అండ్ హౌ ఇస్ దిస్ సైమన్స్ అల్గారిథం ఇంపార్టెంట్ అనేది మనం ఫర్దర్ గా చూద్దాము. సో కమింగ్ టు ద ఇంట్రడక్షన్, సైమన్స్ అల్గారిథం అనేది డేనియల్ సైమన్ అనే ఆయన 1994లో ప్రపోజ్ చేశారు. అండ్ అది క్వాంటమ్ కంప్యూటింగ్ హిస్టరీలో ఒక మైల్ స్టోన్. ఈ అల్గారిథం ఏం చేస్తుంది అంటే ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లం పేరు హిడెన్ ఎక్సార్ మాస్క్ ప్రాబ్లం అనే ప్రాబ్లం ని సాల్వ్ చేస్తుంది. When compared to Deutsch-Joshua, Bernstein-Maserani algorithms, సైమన్స్ అల్గారిథం అనేది ఒక హిడెన్ బైనరీ స్ట్రింగ్, ఏదైతే ఏ హిడెన్ బైనరీ స్ట్రింగ్ అయితే ఉందో అది పేర్స్ ఆఫ్ ఇన్పుట్స్ కి ఐడెంటికల్ అవుట్పుట్స్ వచ్చేలా చేస్తుందో దానిని కనుక్కుంటుంది. సో యాజ్ బర్న్స్టీన్-మజిరాని అల్గోరిథం డస్, సైమన్స్ అల్గోరిథం కూడా ఒక హిడెన్ బైనరీ స్ట్రింగ్ ని కనుక్కుంటుంది. బట్ ఆ బైనరీ స్ట్రింగ్ కి ఉండాల్సిన కండిషన్ ఏంటి? ఆ బైనరీ స్ట్రింగ్ కొన్ని పేర్స్ ఆఫ్ ఇన్పుట్స్ కి ఐడెంటికల్ అవుట్పుట్స్ ఇస్తుంది. ఆ ఐడెంటికల్ అవుట్పుట్స్ కనుక్కునే ప్రాసెస్ ని హిడెన్ ఎక్సార్ మాస్క్ ప్రాబ్లం అని అంటాం. సో యాజ్ ఐ హావ్ ఆల్రెడీ సెడ్, also directly inspired Peter Shor's development of the famous Shor's factoring algorithm. సో ఈ సైమన్స్ అల్గోరిథం అనేది షార్ట్స్ ఫ్యాక్టరింగ్ అల్గోరిథం కి ఒక డైరెక్ట్ ఇన్స్పిరేషన్. అండ్ ఆల్సో ఈ సైమన్స్ అల్గోరిథం యొక్క క్వాంటమ్ అడ్వాంటేజ్ అనేది మనం కనుక చూస్తే, దేర్ ఇస్ ఎక్స్పోనెన్షియల్ అడ్వాంటేజ్ ఓవర్ క్లాసికల్ ప్రాబబిలిస్టిక్ కాంపిటీషన్. మనం జనరల్ గా యూజ్ చేసే క్లాసికల్ కంప్యూటర్స్ లో ఉన్న ప్రాబబిలిస్టిక్ కాంపిటీషన్ కి క్వాంటమ్ అల్గోరిథం యూజ్ చేస్తే వచ్చే కాంపిటీషన్ కి దర్ ఇస్ ఎక్స్పోనెన్షియల్ అడ్వాంటేజ్ అన్నమాట. సో ఈ అల్గోరిథం సెవెరల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అందులో చాలా వరకు మనకి తెలుసు. ఎక్స్పోనెన్షియల్ క్వాంటమ్ అడ్వాంటేజ్ అంటే జనరల్ క్లాసికల్ కంప్యూటర్స్ లో ఎక్స్పోనెన్షియల్ కాంప్లెక్సిటీ ఉన్నవి, ఇక్కడ క్వాంటమ్ అడ్వాంటేజ్ లో కాన్స్టెంట్ ఆర్ లీనియర్ ఉంటుంది. ఒరాకిల్ బేస్డ్ కాంపిటీషన్, ఒక బ్లాక్ బాక్స్ లాంటి థింగ్ తో మనం కాంపిటీషన్ చేస్తాము. ఇట్స్ హిడెన్ స్ట్రక్చర్ ఈజ్ అన్నోన్ మనకి. కాకపోతే వెన్ యూ గివ్ అన్ ఇన్పుట్, అది ఒక అవుట్పుట్ ని మనకి ఇస్తుంది. క్వాంటమ్ ఇంటర్ఫియరెన్స్ అంటే కరెక్ట్ పాసిబుల్ ఆన్సర్స్ అన్నిటికీ ప్రాబబిలిటీ యాంప్లిఫై చేయడం. పారలలిజం, మల్టిపుల్ ఇన్పుట్స్ ని ఒకేసారి ప్రాసెస్ చేయగలడం. అండ్ హిడెన్ పీరియడ్ డిస్కవరీ. ఇక్కడ పీరియడ్ అని మనం దేనిని అంటాము అంటే, ఏదైతే మనకు ఈ హిడెన్ బైనరీ స్ట్రింగ్ ఉంది కదా, ద వన్ దట్ ఎఫెక్ట్స్ పేర్స్ ఆఫ్ ఇన్పుట్స్ టు గివ్ సేమ్ అవుట్పుట్స్. సో వాటిని పీరియడ్స్ అంటాం అనమాట. సో ఆ హిడెన్ పీరియడ్ ని డిస్కవర్ చేయడం. సో ఈ అన్ని రీజన్స్ వలన సైమన్స్ అల్గోరిథం అనేది ఇంట్రడక్టరీ క్వాంటమ్ అల్గోరిథమ్స్ అంటే ఫండమెంటల్ క్వాంటమ్ అల్గోరిథమ్స్ కి అడ్వాన్స్డ్ క్వాంటమ్ అల్గోరిథమ్స్ కి ఒక బ్రిడ్జ్ గా మనం చెప్పొచ్చు. If we consider the problem statement of Simon's algorithm, మనం ఒక అన్నోన్ ఫంక్షన్ కన్సిడర్ చేస్తున్నాం, దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అది ఏం చేస్తుంది, ఒక ఎన్ బిట్ బైనరీ ఇన్పుట్ ని యాక్సెప్ట్ చేసి ఒక ఎన్ బిట్ బైనరీ అవుట్పుట్ ని మనకి ప్రొడ్యూస్ చేసి ఇస్తుంది. సో దేర్ ఎగ్జిస్ట్ ఏ హిడెన్ బైనరీ స్ట్రింగ్. అందులో ఒక హిడెన్ బైనరీ స్ట్రింగ్ ఉన్నాడు సచ్ దట్ మన అన్నోన్ ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ వై, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే అన్నోన్ ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ వై కి ఈక్వల్ అవుతుంది వెన్ ఎవర్, ఎప్పుడంటే ఈ ఎస్ అనే హిడెన్ బైనరీ స్ట్రింగ్ అనేది
ఎక్స్ అని మనం ఇచ్చిన పారామీటర్, ఫంక్షన్‌లో ఇచ్చిన పారామీటర్‌కి ఈ రెండిటి యొక్క ఎక్సార్ అనేది y వాల్యూకి ఈక్వల్ అయినప్పుడు మనకి ఈ వాల్యూ వస్తుందట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ వైకి ఈక్వల్ అని మనం చెప్పొచ్చు. సో అన్నోన్ ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ హిడెన్ బైనరీ స్ట్రింగ్ అనేది ఎస్. ఎక్స్‌ని అండ్ ఎక్స్‌ని ఎక్సార్ చేసినప్పుడు వీటికి వచ్చే వాల్యూ సేమ్ అవుట్‌పుట్ వస్తుందన్నమాట. సో y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ XOR S. సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఫంక్షన్ కొన్ని ఇన్‌పుట్స్‌ని పెయిర్‌గా ట్రీట్ చేస్తుంది. ఆ పెయిరింగ్ అనేది ఎలా డిపెండ్ అవుతుంది? ఒక సీక్రెట్ స్ట్రింగ్ S మీద డిపెండ్ అవుతుంది. మన గోల్ ఏంటి? ఆ సీక్రెట్ బైనరీ స్ట్రింగ్‌ని మనం ఐడెంటిఫై చేయడం. సో, మనం ఫర్ ఎగ్జాంపుల్ S ఈజ్ ఈక్వల్స్ టు 101 అనుకుందాం. అప్పుడేమవుతుంది? వెన్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఇన్‌పుట్స్ ప్రొడ్యూస్ ఐడెంటికల్ అవుట్‌పుట్స్. ఏమేం ఐడెంటికల్ అవుట్‌పుట్స్ ఇస్తాయి అంటే 000 అండ్ 101, 001 అండ్ 100, 010 అండ్ 111, 011 అండ్ 110. సో, ఈ అన్ని ఇన్‌పుట్స్ పెయిర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నాలుగిటికి ఒక హిడెన్ రిలేషన్‌షిప్ ఉంది. ఏంటది? The hidden relationship between each pair is the XOR mask. ఈ అన్ని అవుట్‌పుట్స్‌కి ఇన్‌పుట్స్‌కి మనం XOR చేస్తే వచ్చే వాల్యూ 101. సో, ఏదైతే ఈ హిడెన్ స్ట్రింగ్ ఉందో, ఈ హిడెన్ స్ట్రింగ్‌ని ఫైండ్ ఔట్ చేయడమే అల్గోరిథం యొక్క టాస్క్. అండ్ ఎందుకని ఈ ప్రాబ్లమ్ డిఫికల్ట్? ఈ ఫంక్షన్ అనేది మనకి డైరెక్ట్‌గా హిడెన్ స్ట్రింగ్ అనేది రివీల్ చేయదు. మనం f(x)ని అడిగామనుకోండి ఒరాకిల్‌ని. ఇట్ విల్ జస్ట్ గివ్ అస్ ది ఔట్‌పుట్. సీక్రెట్ స్ట్రింగ్ 101 అనేది మనకి తెలియదు. ఇప్పుడు గనక ఈ క్లాసికల్ కంప్యూటర్ ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి అంటే, అది ప్రతిసారి కొలిషన్స్ కోసం వెతికి అండ్ ఆ కొలైడింగ్ ఇన్‌పుట్స్ యొక్క రిలేషన్‌షిప్స్‌ని అనలైజ్ చేయాల్సుంటుంది. నంబర్ ఆఫ్ బిట్స్ పెరిగే కొలది ఆ నంబర్ ఆఫ్ కొలిషన్స్‌ని కనిపెట్టడం అనేది ఇట్ ఈస్ కాంప్లెక్స్ క్లాసికల్ కంప్యూటర్స్‌లో. అండ్ ఆ కనిపెట్టి ఆ రిలేషన్‌షిప్స్‌ని అనలైజ్ చేయడం ఇట్ ఈస్ అ బిట్ వెరీ కాంప్లెక్స్. సో, క్లాసికల్ కంప్యూటర్స్ అనేవి ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి దే ట్రై హార్డ్. అవి చాలా కష్టపడాల్సొస్తుంది. క్లాసికల్ సొల్యూషన్. క్లాసికల్ సొల్యూషన్ ఎలా ఉంటుంది అంటే, సపోజ్ n బిట్స్ తీసుకుంటే, ఫర్ ఎన్ బిట్ ప్రాబ్లమ్ n బిట్స్‌ని తీసుకుంటే, క్లాసికల్ కంప్యూటర్ ఏం చేస్తుంది? రిపీటెడ్‌గా ఆ ఫంక్షన్‌ని క్వెరీస్ చేస్తుంది. అవుట్‌పుట్స్‌ని కంపేర్ చేస్తుంది. అండ్ అక్కడ కొలిషన్స్ అవుతున్నాయేమో అని చెక్ చేస్తూ వెయిట్ చేస్తుంది. కొలిషన్ అంటే 2 డిఫరెంట్ ఇన్‌పుట్స్ అనేవి సేమ్ అవుట్‌పుట్ ఇవ్వడం. సో, యావరేజ్‌గా అప్రాక్సిమేట్‌లీ 2 పవర్ 2 రైజ్ టు ద పవర్ n/2 అన్ని క్వెరీస్ అవసరం పడతాయి. సో, n ఈజ్ ఈక్వల్స్ టు 100 అనుకోండి. అప్పుడు ద రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి గ్రాడ్యుయల్‌గా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి యాస్ ద నంబర్ ఆఫ్ n బిట్స్ ఇంక్రీజ్ క్లాసికల్ సొల్యూషన్ అనేది సో స్కేలబుల్‌గా ఉండదు. అండ్ ఇట్ ఆల్సో బికమ్స్ ఇంక్రీజింగ్‌లీ ఇన్‌ఎఫిషియంట్. n బిట్స్ అనేవి పెరిగే కొలది ఆ సిస్టమ్ అనేది ఇన్‌ఎఫిషియంట్‌గా వర్క్ చేస్తుంది. వేరస్ క్వాంటమ్ సొల్యూషన్. ఇప్పుడు ఈ క్వాంటమ్ సొల్యూషన్ ఏం చేస్తుంది? క్వాంటమ్ కంప్యూటర్ డైరెక్ట్‌గా కొలిషన్స్ కోసం సెర్చ్ చేయదు. ఆ హిడెన్ స్ట్రింగ్ ఏదైతే మనం వెతుకుతున్నామో, ఆ హిడెన్ స్ట్రింగ్‌ని గురించి ఇన్ఫర్మేషన్ అనేది రిట్రైవ్ చేయడానికి, ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో, క్వాంటమ్ మెకానిక్స్‌లో ఉన్న సూపర్ పొజిషన్ దట్ ఈస్
ద నంబర్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్. ఏవైతే పాసిబిలిటీస్ అనేవి ఆ కాంబినేషన్స్ వలన లేకపోతే ఆ ఇన్పుట్స్ వలన అవుతాయో ఆల్ ద పాసిబిలిటీస్ ని క్రియేట్ చేసుకుంటుంది. అండ్ దెన్ వాట్ డస్ ఇట్ డూ? ఇంటర్ఫియరెన్స్. ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్స్ ని యాంప్లిఫై చేయడం, లేదు అంటే సప్రెస్ చేయడం అనేది చేస్తూ వెళ్తుంది. సో క్లాసికల్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది? 2 రేజ్ టు ద పవర్ n బై 2 అవుతే క్వాంటం కాంప్లెక్సిటీ అనేది n కి దగ్గరగా ఉంటుంది. సో క్లాసికల్ కంప్యూటేషన్‌లో అది లీనియర్‌గా పెరుగుతూ ఉంటుంది. ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరుగుతూ ఉంటే వెరస్ క్వాంటమ్‌లో ఇట్స్ లీనియర్. సో ఏమవుతుంది? ఈ లీనియర్ గ్రోత్ అనేది కంప్యూటేషనల్ కాస్ట్‌లో గాని, టైమ్ కాంప్లెక్సిటీలో గాని ఒక హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది. దేర్ విల్ బి గ్రేట్ డిఫరెన్స్. n ఈజ్ ఈక్వల్స్ టు 100 అనుకుంటే అరౌండ్ 2 పవర్ 50 ఆపరేషన్స్ అనేవి ఒక క్లాసికల్ కంప్యూటర్ పెర్ఫార్మ్ చేయాల్సొస్తుంది. అంటే హార్డ్‌లీ లెట్ us just say 2 పవర్ 50. ఇట్స్ అరౌండ్ ట్రిలియన్స్. కాకపోతే వెన్ ఇట్ ఈస్ అబౌట్ క్వాంటమ్ అందులో మనం ఒక 100 ఆపరేషన్స్ n వాల్యూ 100 తీసుకుంటే అరౌండ్ 100 ఆపరేషన్స్ తోనే ఇక్కడ మనకి కొలిషన్స్ అనేవి, దానికి సంబంధించిన డేటా అనేది తెలుస్తుంది. సో ఇమాజిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. అందుకే సైమన్స్ అల్గోరిథం అనేది క్వాంటమ్ అడ్వాంటేజ్‌కి ఒక ఫస్ట్ మేజర్ ఎగ్జాంపుల్. ఇఫ్ వి కన్సిడర్ సైమన్స్ సర్క్యూట్ హియర్ ఒక n బిట్ ప్రాబ్లమ్‌ని తీసుకుంటే సైమన్స్ అల్గోరిథం ఏం చేస్తుంది? n ఇన్పుట్ బిట్స్ తీసుకుంటుంది అండ్ ఆల్సో n అవుట్‌పుట్ బిట్స్ తీసుకుంటుంది. జనరల్ సర్క్యూట్ అనేది ఇలా ఉంటుంది. సో మనకి ఇన్పుట్స్ అనేవి అవుట్‌పుట్స్‌తో ఈక్వల్ అవుతాయి కాబట్టి ఎన్నైతే ఇన్పుట్ బిట్స్ తీసుకుంటున్నామో అన్ని అవుట్‌పుట్ బిట్స్ ఇక్కడ కన్సిడర్ చేశాము. సో ఇన్పుట్ బిట్స్ అన్నిటిలోనూ హడమార్క్ గేట్ పెడతాము. అండ్ దెన్ ఒరాకిల్ పెడతాము. ఒరాకిల్ ఇస్ ద అన్నోన్ ఫంక్షన్. వి రిప్రజెంట్ ఇట్ యూజింగ్ యూఎఫ్ కదా! సో యూఎఫ్ అనేది ఉంటుంది. అగైన్ హడమార్డ్ అనేది ఏం చేస్తుంది? ఈ ఫేజ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మెజరబుల్‌గా మారుస్తుంది. అండ్ దెన్ వి మెజర్ ఇట్. సో డాష్ అల్గోరిథంలో మనం గనక చూసినట్లు అయితే దేర్ విల్ బి అరౌండ్ 2 క్యూబిట్స్. అండ్ డాష్ అల్గోరిథంలో చూసినప్పుడు 2 క్యూబిట్స్ ఉంటే ఇక్కడ we can see that there are multiple qubits in either input or output. రెండిట్లోనూ there are multiple. ఐడియా అనేది డాష్ అల్గోరిథంలో సింపుల్‌గా ఉంటే వేరస్ సైమన్స్ అల్గోరిథంలో ద నంబర్ ఆఫ్ క్యూబిట్స్ అనేవి ఇంక్రీజింగ్‌గా పెద్దవి అవుతూ ఉంటాయి. If you are initializing the circuit, ఇన్పుట్ రెసిస్టర్ అనేది 0, 0, 0 తీసుకుంటే అవుట్‌పుట్ రెసిస్టర్ కూడా 0, 0, 0 అనే ఒరాకిల్ రిజల్ట్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం దీని పైన ఏవైతే ఇన్పుట్ రెసిస్టర్‌కి తీసుకున్నామో వాటిల పైన విల్ బి అప్లయింగ్ హడమార్డ్ గేట్స్ అన్నమాట. ఒక హడమార్డ్ గేట్‌ని మనం అక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? సూపర్ పొజిషన్ అనేది క్రియేట్ అవుతుంది. సూపర్ పొజిషన్ అంటే ఏంటి? ఆల్ పాసిబుల్ ఇన్పుట్ కాంబినేషన్స్ అనేవి సైమల్టేనియస్‌గా జనరేట్ అవుతాయి. అన్ని కాంబినేషన్స్ జనరేట్ అయినప్పుడు క్వాంటమ్ పారలెలిజం అనేది వర్క్ అవుతుంది. దట్ మీన్స్ వి కెన్ ప్రాసెస్ మల్టిపుల్ ఇన్పుట్స్ అట్ ద సేమ్ టైమ్. సో 3 ఇన్పుట్ క్యూబిట్స్ తీసుకుంటే దేర్ విల్ బి 8 స్టేట్స్. అంటే 2 రైజ్డ్ టు ద పవర్ 3 ఈస్ 8. సో దట్ మీన్స్ 0, 0, 0, 0, 0, 1, 0, 1, 0, 0, 1, 1, 1, 0, 0, 1, 0, 1, 1, 1, 0 అండ్ 111. 8 స్టేట్స్‌ని ఒకేసారి రిప్రజెంట్ చేయగలుగుతుంది.
క్లాసికల్ కంప్యూటర్ ఒక అవుట్‌పుట్‌ని మాత్రమే ఎవాల్యుయేట్ చేయగలిగితే, ఒక క్వాంటం కంప్యూటర్ అనేది ఇవన్నీ ఒకేసారి ఒరాకిల్‌లో ఎవ్రి పాసిబుల్ ఇన్‌పుట్‌ని ఒక సింగిల్ ఎగ్జిక్యూషన్‌లో మాత్రమే ఎవాల్యుయేట్ చేసేయగలుగుతాయి. సో, ఇఫ్ వి కన్సిడర్ ఒరాకిల్ ఎవాల్యుయేషన్ అప్పుడేమవుతుంది? ఒరాకిల్‌లో హిడెన్ స్ట్రింగ్ ఉంటుంది. ఆ ఒరాకిల్ ఏం చేస్తుంది అంటే, ఆల్ పాసిబుల్ ఇన్‌పుట్స్‌ని సైమల్టేనియస్‌గా ఎవాల్యుయేట్ చేసి కోరిలేషన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. వేటి మధ్య? పెయిర్స్ ఆఫ్ ఇన్‌పుట్స్ మధ్య. అవి 2 ఎలా సెపరేట్ అయితాయి? బై యూజింగ్ ఎ ఎక్స్‌ఆర్ మాస్క్. హిడెన్ ఎక్స్‌ఆర్ మాస్క్ అంటాం. సో, ఈ కోరిలేషన్స్‌లో ఏముంటుంది అంటే, ఈ సీక్రెట్ స్ట్రింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. బట్ ఒరాకిల్ అనేది మనకి డైరెక్ట్‌గా రివీల్ చేయదు. మనం లాస్ట్‌లో ఒకసారి అవుట్‌పుట్ రిజిస్టర్‌ని మెజర్ చేస్తాం. సో, మెజర్‌మెంట్ ఏం చేస్తుంది? ఒకసారి మెజర్ చేస్తే అవుట్‌పుట్ వాల్యూస్ అనేవి ఒక అవుట్‌పుట్ ఆల్ ద క్యూబిట్స్ అనేవి ఒక అవుట్‌పుట్ వాల్యూ దగ్గర కలిసి కొలాప్స్ అయిపోతాయి. కొలాప్సింగ్ మీన్స్ దే విల్ గెట్ ఫిక్స్డ్ టు ఎ వాల్యూ. ఆ కొలాప్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, ద ఇన్‌పుట్ రిజిస్టర్స్ ఈ ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే పెయిర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఏవైతే హిడెన్ స్ట్రింగ్ ద్వారా కనెక్ట్ అయ్యి, రిలేట్ అయ్యి ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకుంటాయి. అండ్ దెన్ మనం హడమాడ్ గేట్స్‌ని అప్లై చేస్తాం. ఈ హడమాడ్ గేట్స్‌ని సెకండ్ లేయర్‌కి ఎందుకు ఇన్‌పుట్ లేయర్‌కి సెకండ్ టైమ్ ఎందుకు అప్లై చేస్తాము అంటే, ఇవి హిడెన్ కోరిలేషన్స్‌ని మెజరబుల్ ఇన్ఫర్మేషన్‌గా మారుస్తాయి. అండ్ హిడెన్ స్ట్రింగ్‌కి సంబంధించిన ఈక్వేషన్స్‌ని జనరేట్ చేస్తాయి. ఇంటర్ఫియరెన్స్‌ని యూజ్ చేసి అక్కడున్న కండిషన్స్, యూజ్‌ఫుల్ కండిషన్స్‌ని తెలుసుకుంటాయి. అండ్ వి మెజర్ ద ఇన్‌పుట్ రిజిస్టర్ అట్ ద ఎండ్. ఏం చేస్తాము? ఇది ఈవెన్ థో ఈ మెజర్‌మెంట్ అనేది హిడెన్ స్ట్రింగ్‌ని రివీల్ చేయకపోయినా, అది ఒక బైనరీ స్ట్రింగ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ బైనరీ స్ట్రింగ్ ఎలా ఉంటుంది అంటే, హిడెన్ స్ట్రింగ్‌కి సంబంధించిన ఒక కండిషన్‌ని సాటిస్ఫై చేసేలాగా ఉంటుంది. సో, ఎవ్రి టైమ్ వి ఎగ్జిక్యూట్ ఇట్ అది మనకి ఒక ఇండిపెండెంట్ ఈక్వేషన్‌ని ఇస్తుంది. సో, దేర్‌ఫోర్ మనం దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. మనకి మల్టిపుల్ రన్స్ అనేవి మల్టిపుల్ టైమ్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఎందుకు కావాలి అంటే, లెట్ అస్ సే ఈక్వేషన్ 1 అనేది ఒక ఎగ్జిక్యూషన్‌కి, ఈక్వేషన్ 2 అనేది ఒక ఎగ్జిక్యూషన్‌కి, ఈక్వేషన్ 3 అనేది ఒక ఎగ్జిక్యూషన్‌కి అనుకుంటే, ఇది ఒక 30%, ఇది ఒక 33%, ఇది ఒక 36% వాల్యూ ఇస్తుంది. అండ్ దెన్ ఏమవుతుంది? ఇట్ మీన్స్ మనకి కొంచెం పార్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక హిడెన్ స్ట్రింగ్ గురించి వస్తుంది. అండ్ ఇవన్నిటిని మనం కలెక్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన డేటా మొత్తాన్ని మనం కలెక్ట్ చేసి ఆహ్, మనం ఫైనల్ హిడెన్ స్ట్రింగ్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేస్తాం. ఇప్పుడు హిడెన్ స్ట్రింగ్‌ని ఎలా రికవర్ చేస్తామో చూడాలి అంటే, ఇప్పుడు హిడెన్ స్ట్రింగ్ s ఈజ్ ఈక్వల్స్ టు 101 అనుకుందాం. మనం డైరెక్ట్‌గా 101 అనే వాల్యూ తెలుసుకోకుండా, ఈ స్ట్రింగ్ వాల్యూ 101 అని ఎలా తెలుసుకోగలుగుతాము? So each execution of Simon's algorithm produces a binary string that satisfies a constraint involving the hidden string. The example measurement results may be ఇలా రావచ్చు. ఇది ఒక కండిషన్ సాటిస్ఫై చేసేలాగా, ఇది ఒక కండిషన్ సాటిస్ఫై చేసేలాగా, ఇది ఒక కండిషన్ సాటిస్ఫై చేసేలాగా వాల్యూస్ రావచ్చు. సో, ఇప్పుడు ఏం చేస్తుంది? ప్రతి మెజర్‌మెంట్ అనేది ఒక ఈక్వేషన్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవన్నిటిని బై కలెక్టింగ్ సెవెరల్ ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ అండ్ సాల్వింగ్ ద రిజల్టింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ ఏదైతే మనకి ఈక్వేషన్స్ వస్తాయో, ఆ సిస్టమ్‌ని మనం సాల్వ్ చేసినప్పుడు హిడెన్ స్ట్రింగ్ అనేది యూనిక్‌గా డిటర్మైన్ చేస్తాం. సో, ఆ హిడెన్ ఎక్సార్ మాస్క్ అనేది మనకి సక్సెస్‌ఫుల్‌గా రికవర్ అయింది.
So, unlike the Bernstein-Vazirani algorithm, సైమన్స్ అల్గోరిథం అనేది ఒక్క ఒరాకిల్ ఎవల్యూషన్ లోనే మనకి హిడెన్ స్ట్రింగ్ ని కనిపెట్టలేదు. సో ఒక్కొక్క ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ మెజర్డ్ బైనరీ స్ట్రింగ్ అనేది మ్యాథమెటికల్ గా హిడెన్ స్ట్రింగ్ తో కలిసిన ఒక కన్‌స్ట్రెయింట్ ని సాటిస్ఫై చేస్తూ ఉంటుంది. సో, ఒక మెజర్‌మెంట్ అనేది ఒక కన్‌స్ట్రెయింట్‌ని ఇస్తుంది. మల్టిపుల్ మెజర్‌మెంట్స్ ఈవెంచుయల్‌గా మల్టిపుల్ కన్‌స్ట్రెయింట్స్‌ని సాటిస్ఫై చేస్తాయి. సో, ఈ కలెక్షన్ అనేది ఏమవుతుంది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఈ కలెక్షన్ మొత్తాన్ని యూజ్ చేసుకొని వి కెన్ కనెక్ట్ ద డాట్స్ అండ్ దెన్ వి కెన్ రివీల్ ద హిడెన్ స్ట్రింగ్ హియర్. అండ్ వై ఈస్ సైమన్స్ అల్గోరిథం executed several times for this very thing, such that multiple measurements లో మనకి multiple constraints satisfy అయ్యేలాగా అండ్ వాటి యొక్క రిలేషన్షిప్ అండ్ ఆల్సో ద హిడెన్ వాల్యూ అనేది మనకి తెలియడానికి. ఇక్కడ క్వాంటమ్ అడ్వాంటేజ్ మనం కనుక చూస్తే ఎక్స్పోనెన్షియల్ క్వాంటమ్ అడ్వాంటేజ్ అనేది సైమన్స్ అల్గోరిథం లో అబ్జర్వ్ చేయొచ్చు. When you are using classical probable I think there is a problem with the table here. మనం కనుక చూస్తే క్లాసికల్ probabilistic method లో అప్రాక్సిమేట్లీ 2 raised to the power n/2 క్వెరీస్ అనేవి కావాలి. వేరస్ క్వాంటమ్ లో అయితే మనకి n నెంబర్ ఆఫ్ ఎవల్యూషన్స్ అనేవి సరిపోతాయి. సో నంబర్ ఆఫ్ n వాల్యూస్ కి లైక్ 2 power 3, 2 power 4, 2 power 10 ఇలా ఇంతవరకు మనకి పెద్దగా డిఫరెన్స్ తెలియదు క్లాసికల్ అయినా క్వాంటమ్ అయినా. సో వెన్ ద నంబర్ ఆఫ్ n value is increasing gradually, we can observe that the quantum అడ్వాంటేజ్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతూ వస్తుంది అని. సో మనం కంపేర్ చేసుకోవాలి అనుకుంటే ప్రీవియస్ అల్గోరిథమ్స్ లో డాష్ అల్గోరిథం డాష్ అల్గోరిథం అనేది కాన్స్టెంటా బ్యాలెన్స్డా అనేది మాత్రం చెప్తుంది. సో ఏం జరుగుతుంది క్వాంటమ్ అడ్వాంటేజ్ ఏంటి 2 క్వెరీస్ కావాలి. డాష్ లో మనం ఓన్లీ 2 బిట్స్ వాడతాం కాబట్టి క్లాసికల్ కంప్యూటర్ కి 2 క్వెరీస్ పడతాయి. క్వాంటమ్ కంప్యూటర్ కి 1 క్వెరీతో అయిపోతుంది. డాష్ యోషా అల్గోరిథం కి అది కూడా మనం కాన్స్టెంటా బ్యాలెన్స్డా అనేది డిటర్మైన్ చేస్తాము. బట్ ఇట్ ఈస్ ఫర్ n-బిట్ ఇన్పుట్స్ అన్నమాట. అండ్ ఇక్కడ క్వాంటమ్ అడ్వాంటేజ్ అనేది ఎక్స్పోనెన్షియల్ క్వెరీ అడ్వాంటేజ్. బెర్న్‌స్టీన్ వజ్రానికి హిడెన్ స్ట్రింగ్ ని డిస్కవర్ చేస్తాము. n క్వెరీస్ అనేవి క్లాసికల్ కంప్యూటర్స్ కి అయితే 1 క్వెరీ అనేది క్వాంటమ్ కంప్యూటర్ కి. సైమన్స్ అల్గోరిథం లో హిడెన్ XOR మాస్క్ ని డిస్కవర్ చేస్తాము. ఎక్స్పోనెన్షియల్ అడ్వాంటేజ్ ఉంటుంది. దట్ ఈస్ ద కంపారిజన్ when when Simon's algorithm is compared with Bernstein-Vazirani, Deutsch and Deutsch-Yosha. And also Simon's algorithm అనేది ఎక్స్పోనెన్షియల్ అడ్వాంటేజ్ ని డెమాన్స్ట్రేట్ చేసిన ఫస్ట్ క్వాంటమ్ అల్గోరిథం. దీంతో ఐ మీన్ ఒక క్లాసికల్ ప్రాబబిలిస్టిక్ కాంపిటీషన్ తో కంపేర్ చేసినప్పుడు ఎక్స్పోనెన్షియల్ అడ్వాంటేజ్ ని ప్రొవైడ్ చేసిన ఫస్ట్ అల్గోరిథం. సో కెస్కెట్ డెమాన్స్ట్రేషన్ కి వస్తే let us do this here. Firstly, I think yeah, let us execute this here. Let me run this. Firstly, we have
The import statements. Import statements in Air Simulator. And then number of bits is equals to 3. And QC is equals to coin circuit. And for loop lo మనం actually quantum circuit ki it is 2 into n, comma n. Superposition create చేయడానికి for I and reach superposition మనం హెడమార్ట్ గేట్ తోనే క్రియేట్ చేస్తాం కాబట్టి let us just call a హెడమార్ట్ gate here. And also C not gates. 0, comma 3. Let us just change the values here. 1, comma 4. ఇది ఒక సైమన్ ఒరాకిల్ ఎగ్జాంపుల్ అన్నమాట. Let us rewrite the QC measure here. దానికంటే ముందు again a హెడమార్ట్ గేట్. అండ్ ఇప్పుడు మనం ఇన్పుట్ రెసిస్టర్ ని మెజర్ చేద్దాం. We have another హెడమార్ట్ లేయర్ కాబట్టి wait. This is for the Salmon Oracle. And then this is just, we're not introducing a హెడమార్ట్ gate here. ఇది అవుట్పుట్ గేట్ ని మెజర్ చేయడం కోసం. Now we have the second హెడమార్ట్ layer. Complete measurement. Finally, compilation. Job simulator.run. And then counts. We are going to print the counts. Oh no.
I'm sorry. Let me just close this. So if you can see that here, 001 కి 504 షార్ట్స్ వస్తే అండ్ 000 కి 496 షార్ట్స్ వచ్చినాయి. మనం ఇక్కడ S is equals to 101 అనే దానికి ఎగ్జిక్యూట్ చేస్తే the shots are given like this. That means ఆ హిడెన్ స్ట్రింగ్ కి సంబంధించిన ఇన్పుట్ పేర్ అనేది ఇలా వస్తుంది అనమాట. యా యూ కెన్ సీ ఈ 4 పేర్స్ లో మనకి ఏ అయిన 2 వాల్యూస్ రావచ్చు. ఇఫ్ యూ కెన్ సీ యూ గాట్ దెమ్. సో డిఫరెంట్ ఎగ్జిక్యూషన్స్ అనేవి డిఫరెంట్ వ్యాలిడ్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. సో ఈచ్ అవుట్పుట్ అనేది మనకి ఎలా అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎ క్లూ అండ్ మల్టిపుల్ క్లూస్ అనేవి మనం కంబైన్ చేసి హిడెన్ స్ట్రింగ్ అనేది డిరైవ్ చేసుకుంటాం. On this again, మల్టిపుల్ షార్ట్స్ అనేవి డిఫరెంట్ గా చేంజ్ అవుతున్నాయి ఇక్కడ. సో క్వాంటమ్ కంప్యూటింగ్ లో సైమన్స్ అల్గోరిథం అనేది వై డస్ ఇట్ హ్యావ్ ఎ యూనిక్ ప్లేస్ అంటే క్వాంటమ్ అల్గోరిథమ్స్ అంతకు ముందు వరకు ఓన్లీ లిమిటెడ్ అడ్వాంటేజెస్ ని మనకి డెమాన్స్ట్రేట్ చేసేవి. ఒక క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఎక్స్పోనెన్షియల్ అడ్వాంటేజ్ ని ఎక్స్పోనెన్షియల్ ఇంప్రూవ్మెంట్ ని క్లాసికల్ కంప్యూటర్స్ తో కంపేర్ చేసినప్పుడు ఇవ్వగలిగింది ఓన్లీ సైమన్స్ అల్గోరిథం లో మాత్రమే. సో ఈ రిజల్ట్ అనేది ఫండమెంటల్ గా రీసెర్చర్స్ క్వాంటమ్ కంప్యూటర్స్ వైపు చూసే విధానాన్ని మార్చింది. అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి క్లాసికల్ కంప్యూటర్స్ మీద డ్రామాటికల్లీ ఫాస్ట్ మెజర్మెంట్స్ కానీ సర్టన్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే విధానం కానీ చేయగలవు అని ఇది ప్రూవ్ చేసింది అనమాట. షార్ట్స్ అల్గోరిథం కి దీనికి ఒక కనెక్షన్ ఏంటి అంటే ఫస్ట్లీ దర్ ఇస్ డాష్ అల్గోరిథం ఫర్ determining the category of a function, and dosha is for multiple qubit functions కోసం. బర్న్స్టీన్ వజిరాని అనేది వచ్చేటప్పటికి ఇట్స్ ఫర్ టెలింగ్ us the hidden string in the oracle. సైమన్స్ అల్గోరిథం అనేది హిడెన్ స్ట్రింగ్ విచ్ హెస్ కనెక్టెడ్ పేర్స్ అనమాట. షార్ట్స్ అల్గోరిథం అనేది ఫ్యాక్టరైజేషన్ కోసం యూజ్ చేసిన అల్గోరిథం. మనం ఇది క్రిప్టోగ్రఫీలో బాగా చూడగలుగుతాము. ఇట్ ఈస్ యూస్డ్ మోర్ వ్యాలిడ్లీ దేర్. సో షార్ట్స్ అల్గోరిథం అనేది ప్రిపేర్ చేయడానికి సైమన్స్ అల్గోరిథం అనేది ఇట్ ఈస్ అ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్. సో యూ కెన్ సీ దట్ హియర్ ద హిడెన్ పీరియడ్ టెక్నిక్స్ అనేవి సైమన్స్ అల్గోరిథం కి లోన్ ఐ మీన్ ఏవైతే సైమన్స్ అల్గోరిథం లో మనం చూసామో అవి పీటర్ షోర్ ని బాగా ఇన్స్పైర్ చేసినాయి క్వాంటమ్ ఫ్యాక్టరింగ్ అల్గోరిథమ్స్ ని బిల్డ్ చేయడానికి. సో సైమన్స్ అల్గోరిథం అనేది డైరెక్ట్ ప్రెడిసెసర్ ఆఫ్ షార్ట్స్ అల్గోరిథం అని కూడా అంటాం. వేర్ డూ యూ యూజ్ సైమన్స్ అల్గోరిథం అంటే పీరియడ్ ఫైండింగ్, క్రిప్టనాలిసిస్, క్వాంటమ్ ఫోరియర్ టెక్నిక్స్, హిడెన్ సబ్ గ్రూప్ ప్రాబ్లమ్స్ అండ్ క్వాంటమ్ అల్గోరిథం డిజైన్ లో వాడతాం. We have to conclude Simon's algorithm. Superposition, interference, oracle-based computation ఇవన్నీ యూజ్ చేసుకొని హిడెన్ ఎక్సార్ మాస్క్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసిన అల్గోరిథం గా మనం దీన్ని చెప్పొచ్చు. వెన్ వి కంపేర్ బర్న్స్టైన్ వజ్రాని ఎక్కడైతే మనం డైరెక్ట్ గా హిడెన్ స్ట్రింగ్ ని కనుక్కుంటామో సైమన్స్ అల్గోరిథం లో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనం ఏం చేస్తాము ఇక్కడ క్లూస్ అనేవి వి ఫైండ్ అవుట్ ద క్లూస్ అండ్ దెన్ వి కనెక్ట్ ద డాట్స్. అప్పుడు మనం వాల్యూ హిడెన్ స్ట్రింగ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ అల్గోరిథం అనేది క్వాంటమ్ క్లాసికల్ కాంపిటీషన్ మీద ఇట్ ప్రొవైడెడ్ అన్ ఎక్స్పోనెన్షియల్ అడ్వాంటేజ్ అండ్ ఇట్ ఈస్ అ డైరెక్ట్ predecessor or it is a direct inspiration for the development of Shor's algorithm. సో సైమన్స్ అల్గోరిథం అనేది మనం ఒక బ్రిడ్జ్ లో చెప్పొచ్చు ఫండమెంటల్ అల్గోరిథమ్స్ కి, క్వాంటమ్ అల్గోరిథమ్స్ కి అండ్ అడ్వాన్స్డ్ క్వాంటమ్ అల్గోరిథమ్స్ కి. సో that is it for today. Well, thank you so much. Have a nice day.